2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక 5,000 క్యాష్ పట్టుకొని వచ్చాయి. హాయిగా కూర్చొని చేసే పని ఇప్పించేద్దాం. ఇంతకీ జాబ్ ఏంటి సార్? థ్యాంక్స్ సార్. ఉద్యోగం వచ్చినా మొహం మీద నవ్వు రాదేంటయ్యా? రాకూడదు సార్. అందరికీ నవ్వడం వరం, నాకు మాత్రం శాపం. అదే నా ప్రాబ్లం. ఇది సూడో బుల్బర్ అనే జబ్బమ్మా. మామూలుగా డబ్బున్నోళ్ళకి వచ్చే జబ్బు, కానీ పొరపాటున మీ అబ్బాయికి వచ్చింది. మందులు వాడితే మందుల షాప్ వాడు బతుకుతాడు. మీ వాడు బ్రతకాలంటే నవ్వడం మానేయాలి. ఇలా ఎన్నాళ్ళు ఉండాలి? ఆ దేవుణ్ణే అడగాలమ్మా. అలా సైలెంట్గా నించోడం తప్ప మీరేం మాట్లాడతారు? ఒక్కసారన్నా నేను అడిగింది ఇచ్చారా? అసలు నన్ను గుర్తుపట్టారా? హాసినీరావు. పేరులో హాస్యం ఉంది, పనిలో ఉంటుందా? చూద్దాం. ఏది నవ్వొచ్చే జోక్ ఒకటి చెప్పు. నా జీవితం. హాసిని, అమ్మా హాసిని. చెప్పండి నాన్న. ఇప్పుడు ₹2.50 వడ్డీకి 30,000 రూపాయలు అప్పు తీసుకుంటే నెలకు వడ్డీ ఎంత అవుతుందో కొంచెం చూసి చెప్పమ్మా. వడ్డీ లేనప్పు దొరకదా నాన్న? మా నాన్న నాలా కాదు, ఇంటెలిజెంట్. ఈ బ్రెయిన్తో ఇంకా చదివితే ఆస్తి మొత్తం సప్లీలు కట్టించడానికి సమర్పించేస్తానని అర్థం చేసుకున్నాడు. పెళ్లి సంబంధం పట్టుకొచ్చాడు. వద్దని పారిపోయి ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళాను. What you have done before? టిఫిన్ చేశాను. What? ఈటింగ్ టిఫిన్. I'm asking about your work experience. Do you have any idea about programming? బిగ్ బాస్ చూస్తాను, జబర్దస్త్, అప్పుడప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ కూడా చూస్తాను. అది విన్నా ఆయన అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అక్కడ పనికిరాదని అడ్రస్ చెప్పి ఇక్కడికి పంపించారు. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. నచ్చితే జాబ్ ఇచ్చేస్తాను. చెవిటి వారిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమన్నా వాళ్ళకి వినపడదు కదా సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో నాన్న, నాకు జాబ్ వచ్చింది. పనికిరాని రాతలకి 25,000 ఇస్తారనమాట. స్వాతి చెప్పిందా? స్వాతిలోనే కదా ముద్రించేది. అయినా కానీ మీ ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 50,000-60,000 రూపాయలు సంపాదిస్తుంటే నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని వాళ్ళతో చెప్పగలవా? నాది క్రియేటివిటీ జాబ్ నాన్న. ఒకటి చెప్తా వినండి. వాటర్ బాటిల్లో ఉంటే లీటర్ 20 రూపీస్కి అమ్ముతారు. అదే వాటర్ క్యాన్లో ఉంటే 20 లీటర్స్ 10 రూపీస్కి వస్తుంది. ఇక్కడ మ్యాటర్ క్వాంటిటీ కాదు, దాని పైన నేమ్ని బట్టి వస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కుళాయి నీళ్ళైతే ఫ్రీగా వస్తాయని అర్థమైంది నాకు. ఛే! ఏమయ్యా నైట్ షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి? చీకటిగా ఉన్నాయి సార్. అంటే అక్కడ స్ట్రీట్ లైట్ కూడా పని చేయట్లేదు, పైగా జీతం కూడా సరిపోవట్లేదు సార్. పోనీ డే షిఫ్ట్లు కూడా మాట్లాడమంటావా? డబల్ శాలరీ వస్తుంది. జోక్ బాగుంది సార్, కానీ నవ్వలేను. ఒక పని చెయ్యి, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. ఇదే పనికి 20,000 ఇస్తారు. ఎలాగో అక్కడ జనాలు నైట్లు నిద్రపోరు కాబట్టి నువ్వు పడుకోవచ్చు. ఇది బోనస్. హైదరాబాదా? హాసిని. పేర్లోనే హాస్యం ఉందని మీ కామెడీ అయిపోయింది. అసలు నేనేం అడిగాను, మీరేం చేస్తున్నారు? నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు.
శివ, దాని నోట్లోంచి బాయ్ ఫ్రెండ్ మాట రాకుండా చేయి స్వామి. నా హస్బెండ్ ఇచ్చాడు. అదే రవి, నా బాయ్ ఫ్రెండ్. వాడితో పెళ్ళికి మా ఇంట్లో ఒప్పేసుకున్నారు. రేపు రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ అనే మాట రాకుండా చెయ్యంటే వాడిని హస్బెండ్లా మార్చి దాన్ని రూమ్ ఖాళీ చేసేసేలా చేశావు. మొన్నటి వరకు అది అన్ని ఖర్చులు షేర్ చేసుకుంది కాబట్టి నా సాలరీ గురించి పెద్దగా ఆలోచన లేదు. ఇప్పుడు అన్ని ఖర్చులు కలిపి నా ఒక్కదాని మీద పడి ఆలోచించేంత టైం కూడా, సాలరీ కూడా చేతుల్లో ఉండట్లేదు. ఈ మంత్ రెంట్ కూడా డబ్బులు లేవు. ఎలాగైనా సరే 1 కోటి రూపాయలు మరీ ఓవర్గా ఉంది. ఈ కష్టం నుంచి గట్టెక్కించు స్వామి, ప్లీజ్ ప్లీజ్. రండి బాబాయ్, టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా? రెంట్ తీసుకుంటాను. ఓ ఓకే. ఏంటివి? ఈ రూమ్ కీస్ 3 డేస్లో ఖాళీ చేసేస్తున్నాను. అడ్వాన్స్ ఉంది కదా, ఈ మంత్కి సరిపెట్టుకోండి. ఎందుకింత సడన్గా ఖాళీ చేస్తున్నారు? నా ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకు? పైగా శాలరీ కూడా సరిపోవట్లేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బయట ఇప్పుడే టూలెట్ బోర్డ్ పెట్టేసుకోండి. ఖాళీ ఉండకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. సరేనమ్మా. నువ్వేం టెన్షన్ పడక్కర్లే, సందుకో హాస్టల్ ఉంటుంది, పైగా ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. హైదరాబాద్ అంటే రూము అది ఎలాగో రూమ్కి 4-5 ఉంటారు కాబట్టి నీకు నెలకి 4,000 కంటే ఎక్కువ కావు. రూమ్కి 4-5 ఉంటారా? అన్న 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 ఆపన్న ఆపన్న. అన్నా, ఏం కావాలి? అక్కడ టూలెట్ బోర్డు ఉంది కదా, అది అమ్మేది కాదండి. అది కాదన్నా, దాని మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తున్నా, కలవట్లేదు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి. హ్మ్. అదేం లేదులే. ఏమండి ఏమండి, ఎవరు కావాలి? రూమ్ కాల్ అండి. టూలెట్ బోర్డ్ పైన నంబర్ ఉంది, దానికి కాల్ చేసి కనుక్కోండి. చేశానండి, కలవట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుదామని. అమ్మ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టి. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? అంటే రూమ్ రెంట్ ఎంతో అడుగుదామని. రెంట్ 10,000, కరెంట్ బిల్ సపరేట్. 10,000? నేనొక్కనేనండి ఉండేది. కావాలంటే బల్లుల్ని బొద్దింకల్ని కూడా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. అలా కాదండి, ఒక 5,000కేం రాదా? కరెంట్ బిల్ వచ్చేస్తుంది, కట్టేసుకోవచ్చు. ఆ, కోప్పడకండి, నా వర్క్ ఎలాగో నైట్ షిఫ్ట్సే, మార్నింగ్ మాత్రమే రూమ్లో ఉండేది, అందుకోసమే తగ్గిస్తారేమోనని అడిగా. ఇదెలా ఉందంటే షాప్లో బట్టలు కొనడానికి వచ్చి బేరం బయట బజ్జీలోడితో ఆడినట్టుంది. నేను ఓనర్ కాదండి, రెంటర్ని, అది మీరు గుర్తించాలి. అవును కదా, సారీ అండి. రెంటర్ గారు, హా? ఓనర్ గారు ఇంకొక నంబర్ ఏదైనా ఉందా? 2 డేస్ తర్వాత ఆయనే వస్తారు, అప్పుడు రండి. 2 డేసా? సర్లేండి. హలో నాన్న, చెప్పండి. అబ్బాయి నచ్చాడా? ఏ అబ్బాయి? నేను చూసుకోవడానికి ఇప్పుడు వచ్చిన అబ్బాయి. వీడా? నీకు సంబంధం వస్తే అడ్రస్ ఇచ్చి మేమే పంపాం, వెళ్ళి చూసుకోమని. సంబంధం ఏంటి, అడ్రస్ ఇచ్చి పంపించడం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు నాన్న? నమ్మేశావా? జోక్ చేశా. ఇంటికి వచ్చేస్తున్నావు అంటగా అమ్మ చెప్పింది. వచ్చేయ్, సంబంధాలు రెడీగా ఉన్నాయి, పంపించేస్తా. అదేదో మీరే చేసుకోండి. ఛ!
అనుకున్నందుకు ఈ ఒక్కసారైనా హెల్ప్ చేసివా? కోప్పడకండి, నా వర్క్ ఎలాగో నైట్ షిఫ్ట్సే, మార్నింగ్ మాత్రమే రూమ్లో ఉండేది. నా ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకు? పైగా శాలరీ కూడా సరిపోవట్లేదు. ఓహో, గ్రహాలు మనకు అనుకూలిస్తున్నట్టున్నాయి. తనది అవసరం, మనది అవకాశం. మార్నింగ్ రూమ్తో మనకి పని ఉండదు, నైట్ రూమ్లో వాడుండడు. హాసిని, శివ హెల్ప్ చేయడానికి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడే, యూజ్ చేసుకో. హలో మాస్టారు, హలో, నీకు రెంట్ 5,000 ఓకేనా? ఓనర్తో మాట్లాడారా? ఫస్ట్ నీకు ఓకే కాదా చెప్పు. ఓకే ఓకే. అలా అయితే ఈ వైకుంఠపురంలోకి ప్రవేశించడానికి ఇవ్వడానికి క్యాష్, మోసుకోవడానికి లగేజ్తో పాటు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. వాటన్నిటికీ ఓకే అంటే నేను ఓనర్తో మాట్లాడతాను. కండిషన్స్ ఏంటవి? ముందు నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఖాళీ చేయాలి. అంటే అప్పుడే కదా నేను రాగలిగేది. బాగా చెప్పావు. నేను చెప్పింది నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నైట్ షిఫ్ట్సే చేయాలి. ఎందుకు? నాది మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి. ఎలాగో రెంట్ 10,000, నీది 5, నాది 5. కరెంటు బిల్ ఎంత వచ్చినా స్ప్లిట్ చేసుకోవాలి. కిచెన్లో చేసుకునేవి ఉన్నాయి, వండుకునేవి కొనుక్కోవాలి. ఇల్లు మాత్రం ఎప్పుడూ నీట్గా ఉండాలి. అసలు వేరే వాళ్ళు ఉంటున్నారా అని డౌట్ కూడా రాకుండా ఉండాలి. అర్థమైందా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ సినిమా మాస్టర్గా మీరు నాకు చెప్తుంది. అవునా? పోయి వేరే రూమ్ వెతుకో పో. అలా కాదు, రెంటర్ గారు అలా అనిపించింది అంతే. నా పేరు రెంటర్ గారు కాదు, రావు, హాసిని రావు నా పేరు. సారీ హాసిని గారు, అలా అనిపించింది అంతే. అంటే మీరు కూడా ఇక్కడే ఉండబోతున్నారా? నీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం మనం కలిసి ఉంటాం కానీ కలుసుకోము, అంతేగా? ఇవన్నీ నేను చెప్పిన కండిషన్స్కి ఓకే అంటేనే. మీరు సండే గురించి చెప్పడం మర్చిపోయారు. హాసిని రావు. ఇందాక చెప్పారుగా. నువ్వు చెప్పలేదుగా. సుహాస్. ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆఫీస్కి వెళ్ళటం మానేశాను. ఇప్పుడు నా జాబ్ ఉందో దొబ్బిందో. ఏంటి లాక్ చేసుకున్నారు? హలో, ఎవరండి? హలో, నేనండి సుహాస్ని, మీ రెంట్మేట్ని. సుహాస్, చిన్న వర్క్ పని మీద బయటకు వచ్చాను. కీస్ పూలకుండి కింద పెట్టాను, తీసుకోండి. హలో హలో, చెప్పండి. మీరు ఫస్ట్ టైం రూమ్లోకి వస్తున్నారు కదా, కిచెన్లో స్టవ్ ఉంది, పాలు పొంగించుకోండి. సరే. అమ్మా, రూమ్ బాగుంది, గ్యాసు మంచం అన్నీ ఉన్నాయి. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్తా. హలో రావు గారు, చెప్పండి. ఇక్కడ కాఫీ పెట్టింది మీరేనా? అంటే పొద్దున్న పాలు పొంగించమన్నారుగా, ఆ పొంగిన పాలు ఏం చేయాలో తెలియక కాఫీ పౌడర్ కలిపేశా. బాగా పెట్టారు. అది కొంచెం రెంట్ మనీ పంపిస్తారా? ఓనర్ రాకముందే పంపేద్దాం. ఫోన్పే చేస్తా, చూడండి. సరే. హలో, చెప్పండి. రావు గారు, ఇప్పుడే కూరగాయలు తీసుకున్నాను. కిచెన్లో పెట్టేయండి, నైట్ వచ్చి చూస్తా. సర్లేండి. ఎంతైందో ఏంటో అడగకుండా కిచెన్లో పెట్టమంటుందేంటి? ఈ 150 కూడా ఎలా అడుగుతాం?
ఏంటి దరిద్రం, తుఫాను కొట్టుకొచ్చిన గుడ్డ ముక్కల్లా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. హలో, చెప్పండి రావు గారు. మీరు చేస్తున్నదేం బాలేదండి. కొంపదీసి చూసేసిందా ఏంటి? అంటే వాతావరణం చల్లబడింది కదండి, దాని ఎఫెక్ట్. తప్పలేదు. అందుకని ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ తగ్గాలని ఫ్రిడ్జ్లో కూర్చుంటామా? మీరు మాట్లాడుతుంది దేని గురించి అండి? వడియాలు ఎండలో వేయాలి, బట్టలు దండం మీద వేయాలి, ఇలా ఎక్కడ పడితే అక్కడ కాదు. బయట దండం కనపడలేదండి. అయితే సినిమా పోస్టర్ లాగా ఎక్కడ పడితే అక్కడ పరిచేస్తావా? ఆచూకీ అడిగితే చెప్తాము. పైగా ఫ్యాన్ కూడా ఆపలేదు. గాలి లేకుండా బట్టలు ఎలా ఆడతాయండి? కరెంటు బిల్ ఎక్కువ వస్తే ఎవడు కడతాడండి? తండ్రి బాధ్యత కొడుకు మీద పడ్డట్టు అది కూడా మా మీదే పడుతుంది. ఒక్కొక్కటి ఏరి కుప్ప చేయడానికి అరగంట పడుతుంది తెలుసా? ఈసారి నుంచి బయట ఆరేస్తాలండి. గుడ్. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు బట్టలు మడత పెట్టకుండా మూలాన పాడేస్తారని అర్థమైంది. ఓయ్ రావు గారు, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? చెప్తా. స్ట్రెయిట్ గా వెళ్తే సందు చివర ఒక పాన్ షాప్ ఉంటుంది. వాడికి 5 రూపాయలు ఇచ్చావనుకో, ఈనాడు పేపర్ ఇస్తాడు. దాంట్లో స్వాతి బుక్ కూడా ఉంటుంది. వెళ్ళి కొనుక్కో. ఎందుకు? అది సండేస్ మాత్రమే వస్తుంది కాబట్టి. అది సరే, ఇవాళ మీరెందుకు ఆఫీస్కి వెళ్ళలేదు? వీడికి తెలుగు అర్థం కాదా? చెప్పండి. మా మేనేజర్కి పెళ్ళాం పిల్లలున్నారయ్యా. అయితే కనీసం సండే అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. దానికి మీరు ఆఫీస్కి వెళ్ళకపోవడానికి సంబంధం ఏంటి? ఏహే, ఈరోజు సండే. సండేనా? ఇంత ముద్దపప్పు ఏంటి? ఇవాళ మీకు హాలిడే, నాకు హాలిడే. ఏం చేద్దాం? పేపర్లో పేర్లు రాసి చిటి లేదమ్మా? రాముడు సీత ఆడదామా? అది ఇద్దరు ఆడచ్చా? నీ కిచెన్లో కావాల్సిన కిరాణా ఐటమ్స్ అయ్యా బాబు, అయిపోయాయి. వెళ్ళి తీసుకొస్తే బిర్యానీ వండుతా, తింటూ మాట్లాడదాం. ఇదిగో. సరే. మొన్నేమో కూరగాయలు తీసుకొచ్చినా అని చెప్తే కిచెన్లో పెట్టమనింది. ఇవాళేమో సరుకులు తీసుకొచ్చినా డబ్బాలో సర్దమంట తప్ప డబ్బులు ఇవ్వదు. మళ్ళీ అడగలేం. మనకెందుకు? రావు గారు, కూరగాయలంటే ఆకారాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. సరుకులంటే ఒక కందిపప్పు తప్ప మిగతా పిండులన్నీ కవల పిల్లలా ఉంటాయి. నాకు ఏది ఏంటో తెలీదు. అమ్మే వాళ్ళకి తెలుసు, చిట్టి ఇస్తే కట్టేసిస్తారు. అంటే సైట్ ఉన్నోడిని ఎంపైరింగ్కి పంపకూడదు, కన్ఫ్యూజ్ ఉన్నోడిని కొట్టుకు పంపకూడదు. మీరు రండి. సరుకులు తీసుకురావడం అబ్బాయిల బాధ్యత, ఏం తీసుకురావాలో చెప్పడం అమ్మాయిల బాధ్యత. అవన్నీ తెలీదు, మీరు రావాల్సిందే. వెళ్దామా? ఒకటివ్వు, పట్టుకుంటాను. పర్వాలేదు, వెళ్దాం పదండి. ఇవ్వమన్నానా? మీరే కదా అన్నారు. బిర్యానీ చేయడం మీ పని, బరువులు మోయడం మా పని. పదండి వెళ్దాం. నిన్నెప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకు నువ్వు నన్ను రావు గారు అని పిలుస్తావు? అలా నువ్వు తప్ప నన్నెవరు పిలవరు తెలుసా? పేరు మర్చిపోయానండి. స్టార్టింగ్లో మీరు సుబ్బారావు, సుహాసిని రావు ఏదో చెప్పారు. అందులో రావు ఒకటే గుర్తుకుంది. ఇంకా దాంతోనే మేనేజ్ చేస్తున్నా. ఈసారి చెప్పండి, గుర్తుపెట్టుకుంటా. పర్లేదు, రావు గారు బాగుంది. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎందుకలా చూస్తున్నావు? ఈ ఫేస్కి అంత సీన్ లేదులేండి, మీరే చూస్తున్నారు కదా. ఎందుకు? బానే ఉంటావుగా, నవ్వితే ఇంకా బాగుంటావు. అమ్మ తప్ప ఈ మాట ఇద్దరు అన్నారు. ఎవరు? వేసుకోమ్మా, హీరోలాగా ఉంటావు. హీరో అన్నా నువ్వు? నిజంగానే హీరోలా ఉంటావు తెలుసా? ఎక్కరిచ్చకండి, కురుపులు వస్తాయి. హీరో 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 చాలే, ఆపండి. హీరో. లోపలికి విచ్చేయండి హీరో గారు.
రావు గారు బిర్యానీ అన్నారు, ఇదేదో ఇంకో ఫ్లేవర్లా ఉంది. ఆ? ఏదో అంటున్నారు. మీరు తినే ముందు ప్రేయర్ చేస్తారా? ప్రేయరా బొక్క. ఫస్ట్ టైం నేను చేసిన బిర్యానీని నేనే తినబోతున్నాను. ఏం జరగకుండా చూసుకోమని శివకి వార్నింగ్ ఇస్తున్నా. ఫస్ట్ టైమా? యాక్చువల్లీ ఇది థర్డ్ టైం అండి. నేను తినడం ఫస్ట్ టైం. ప్రీవియస్ తిన్న ఇద్దరు ఎందుకో తిన్న తర్వాత కనిపించడం మానేశారు. బతుకున్నారో పోయారో. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అని అర్థమైంది. అయినా మరి బిర్యానీ తినండి, చల్లగా అయిపోతుంది. మళ్ళీ ఎలా ఉందో చెప్పాలి. ఆ, సారీ అండి, ఇంత దారుణం అవుతుంది అనుకోలేదు. అయినా అది అసలు బిర్యానీయే కాదు. తినేటప్పుడైనా చెప్పొచ్చు కదా. కష్టపడి చేశారు, అందుకే కష్టంగా తిందాం అనుకున్నా. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ఈ నైట్కి నేను ఎక్కడో చోట ఉంటా కానీ మీరు వెళ్ళండి. ఈ సిచ్యువేషన్లోనా? పర్లేదురా. మీకు ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళండి. రాయ్యా బాబు, మళ్ళీ బిర్యానీ ఏం పెట్టనులే, భయపడకు. రావు గారు, ఎందుకివి? మార్నింగ్ సరుకులో ఉన్న వాటా. పర్లేదు ఉంచు. మన కూరగాయలకు నువ్వే కదా ఇచ్చావు. వచ్చేటప్పుడు గేటేసి వచ్చాయి. మాస్టారు, చెప్పటం మర్చిపోయాను. ఉప్మా చేసి పెట్టాను, తినేసేయ్. మళ్ళీనా? భయపడకు, ఉప్మా చేయడం వచ్చులే. పర్లా. మా ఊడు చేసినట్టున్నాడు. అర్జెంటుగా నీ జాబ్ మానేసి వచ్చే శివాజీ, కర్రీస్ పాయింట్ పెట్టుకుందాం. బాబోయ్, నువ్వు నవ్వావా? అర్జెంటుగా పార్టీ చేసుకోవాలి. ఇంట్లో తాగడానికి ఏమున్నాయి? సచ్చినోడు. హలో రావు గారు, చెప్పండి. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అప్పు మాత్రం అడగండి, లేవని చెప్పలేను. అది కాదు బాబు, బయట గోరింటాకు చెట్టు ఉంది. కొంచెం కట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసేవా? నేను మర్చిపోయాను. మళ్ళీ రేపు నా బర్త్డే ఉంది. అలాంటివన్నీ ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారండి? రెడీమేడ్లో కోన్స్ వచ్చాయిగా. స్విగ్గీ జొమాటో వచ్చాయని అమ్మ చేతి వంటకి వాల్యూ తగ్గుతుందా? అలానే అన్ని పాత అలవాట్లకి ఎక్స్పైరీ డేట్ ఉండదు బాబు. అన్నా, పక్క కాపండి. ఫోన్పే ఉందా? మీ దగ్గర క్యాష్ లేదా? దగ్గరలో ఏటీఎం ఉందా? నేను చాలా హర్ట్ అయ్యాను. అరే, రోడ్ మీద ఎవరైనా శత్రువులు కనిపించినా నవ్వుతూ మాట్లాడతారు. అది మినిమం కామన్ సెన్స్. నువ్వు మాత్రం తలదించుకుని అలా సైలెంట్గా నించున్నావు. సెంటర్ ఫ్రెష్ వేసుకున్నావా? నోటి తాళం వేసుకున్నట్టు అని పెట్టుకుని నించున్నావు. మాట్లాడు. నేనేం సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు, గర్వంగా పలకరించడానికి. ఏటీఎం బయట సెక్యూరిటీ గార్డ్నే. అయితే ఇది జాబ్ కాదా? చెప్పుకునేంత గొప్పది కాదు. ఏసీలో కూర్చొని వర్క్ చేస్తే రెస్పెక్ట్ వస్తుంది, ఏసీ బయట కూర్చొని వర్క్ చేస్తే జీతం వస్తుంది. ఇలాంటివి చెప్తేనే విసుగొస్తుంది. అంత నచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నావు? వేరే ఏదైనా చూసుకోవచ్చు కదా. ఆటో వెయిట్ చేస్తుంది, వెళ్ళండి. ఛీ, ఇదేంటి?
గోరింటాకేది? వచ్చినట్టున్నాడు, అయిపోయాడు వీడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు కాబట్టేగా నీ ముందుంది. ఎందుకండి అంత కోపం? ఒకసారి చేయి చూపించు. నాకెందుకండి గోరింటాకు? బా పండుతుంది, పెట్టండి పెట్టండి. స్మెల్ చూడు. ఇదేంటి కరేపాకు వాసన వస్తుంది? భయ్యా కోన్ ఉందా? ఇది కాదు భయ్యా, చేతికి పెట్టుకుంటారు గోరింటాకు, అది లేదది. లేవా? లేవా? బయట గోరింటాకు చెట్టు ఉంది, కొంచెం కట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసేవా? ఇప్పుడు రెడీ అయి వెళ్తా అమ్మా. అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు. ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు? కంగారు పడకండి, ఇది గోరింటాకే. ఇప్పుడు నేను ఎవడు పెట్టమన్నాడయ్యా? మీరే కదా నిన్ను అడిగారు గోరింటాకు కావాలని. తప్పు నాదే, అందుకే సరి చేసుకుంటున్నా. ఇప్పుడు పెడితే ఎప్పటి కారాలి? నేను రెడీ అయ్యి ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి? ఇప్పుడు టైం 8:30 అయింది, మ్యాక్సిమం 1 అవర్ అంతే. పైగా కోపంతో ఉడికిపోతున్నారు కదా, ఇంకా తొందరగా ఆరిపోతుందిలేండి. హ్యాపీ బర్త్డే. అసలు నువ్వు ఎలాంటోడివంటే పీకల దాకా కోపం తెప్పిస్తావు. అరే నెక్స్ట్ మినిట్ ఏదో ఒకటి చేసి కూల్ చేసేస్తావు. ఏదో మ్యాజిక్ చేస్తావయ్యా. అంత మ్యాజికే వచ్చుంటే నా లైఫ్ నేనే చేంజ్ చేసుకునేవాడిని కదా. ఇంతకీ నీ స్టోరీ ఏం చెప్పు? ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నచ్చని జాబ్ చేస్తున్నావు? ఎవరి గురించి ఎక్కువ తెలుసుకోకూడదు రావు గారు. ద్వేషమో జాలో ప్రేమో వచ్చేస్తాయి, అది ఎవరికి మంచిది కాదు. డైలాగ్ బాగా చెప్పావు, స్టోరీ చెప్తావా? కుంపదీసి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ లేదు కదా? బొంగులే, నీ ఫేస్కి అంత సీన్ లేదు, కానీ నీ ప్రాబ్లం ఏంటి? అరే ఈరోజు నా బర్త్డే అయ్యా, కనీసం ఈ రోజైనా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. అదే నా ప్రాబ్లం, నవ్వకూడదు. నవ్వితే చచ్చిపోతా. ఏం మాట్లాడుతున్నావు? అలా ఎవరికైనా ఉంటుందా? నవ్వు ఆరోగ్యానికి మంచిదని విన్నాను, నవ్వితే చనిపోవడం ఏంటి? సీడోబుల్బర్ అని చాలా రేర్ డిజార్డర్. నవ్వడం వలన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ ఫంక్షన్ ఆగిపోయే అవకాశం ఉందమ్మా. మందులు వాడితే తగ్గుతుందా డాక్టర్ గారు? బాబు బ్రతికుండాలంటే నవ్వడం మర్చిపోవాలి, అదొక్కటే మెడిసిన్ అమ్మా. అప్పటి నుంచి ప్రపంచానికి దూరంగా ఉంచాలని నాకు స్కూల్ లేదు, కాలేజ్ లేదు, అన్నీ ఇంట్లోనే. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందని, సొరకాయ తింటే సైన్స్ వస్తుందని మా అమ్మ కూరగాయలను నమ్మడంతో పాటు అమ్ముతూ నన్ను 10th దాకా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారం బలి అయ్యి నాకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది. అది ఇప్పుడు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. మనుషుల ఎమోషన్స్కి వాల్యూవే అనుకున్నా, వారంటీ కూడా ఉండదు అని ఇప్పుడే తెలిసింది. అయినా చేతిలో డిగ్రీ ఉంది కదా, ఇష్టం లేని జాబ్ ఎందుకు చేస్తున్నావు? ఇంకో జాబ్ ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తాను. ఇది కాకుండా ఇంకేం చేసినా నలుగురిలో ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ పలకరించాలి. దీనికైతే అవసరం ఉండదు, అందుకే ఇష్టం లేకపోయినా ఇదే చేయాలి, తప్పదు. అయితేలే, ఇదేమన్నా తక్కువ జాబా ఏంటి? ప్రజల డబ్బును కాపాడేవాడు పొలిటీషియన్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, నువ్వు కాదు కాబట్టి సెక్యూరిటీ గార్డ్ అంటారు, అంతే. నాది వదిలేండి, ఈరోజు మీ బర్త్డే కదా, పార్టీ ఏంటి? నువ్వే చెప్పు, ఏం కావాలి? బీరా, విస్కీయా? థమ్స్ అప్ విత్ బిర్యానీ, నువ్వు చేసింది కాదు. సరే, సీరియస్గా నీకు తాగడం అలవాట్లేదా? ఎందుకు అలా అడుగుతున్నారు? జనరల్గా మీ అబ్బాయిల కాఫీ కంపెనీకి సిగరెట్లు, బాధల కంపెనీకి బీర్లు తాగడం అలవాటు కదా. అది అలవాటు ఉన్నోళ్ళకి. నువ్వు
నువ్వు వేస్ట్ బేటా. అదే నేను అబ్బాయిగా పుట్టుంటే అన్ని బ్రాండ్లు టేస్ట్ చేసేదాన్ని తెలుసా. పర్లేదులే, అలవాటు చేసేద్దాం. నేను విన్నాను, నేనున్నాను. పద. ఎండ మామూలుగా లేదు, చల్లగా మజ్జిగ తాగాలి. ఇంట్లో కర్డుందా? మిల్క్ ఉంది, కర్డ్ గానికి టైం పడుతుంది. మన ఆపోజిట్ లో ఒక షాప్ ఉంది, అక్కడ కర్డ్ దొరుకుతుంది. అర్థమైంది, వెళ్ళి తీసుకొస్తా. ఈ లోపు నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఎవరు కావాలి? నువ్వెవరు? రెంటర్ని. ఓనర్ని. ఓనరా? సుహాస్, సుహాస్ ఎవరొచ్చారు? ఎవరెతను?